సూర్యాపేట కోదాడ పట్టణం లక్ష్మీపురం కాలనీలో ఆందోళన 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్. అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ హయాంలో కాలనీలో 1400 ఇళ్లు నిర్మాణం, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళన. పన్నులు కట్టకపోవడంతో కాలనీ అభివృద్ధి జరగటం లేదని ఆవేదన. మంత్రి ఉత్తమ్ చొరవ తీసుకుని పట్టాలు వచ్చేలా చూడాలని అభ్యర్థన. వాళ్ళందరూ సభకు నమస్కారం. మేము విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఏనాటి నుంచో ఉన్నటువంటి యొక్క ఇల్లు ఖాళీగా ఎవరిదో కిరాయికున్నట్టుగానే ఉన్నాం కానీ కొనుక్కున్నట్టుగా లేదు. కొనటం అమ్మటం కూడదని రాశారు బోర్డు మీద. అయినప్పటికీ కూడా మాకు ఇల్లు లేవు కాబట్టి మేము వచ్చాము, కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత దానికి సరైనటువంటి న్యాయం చేయాలి కదా, పట్టాలు ఇవ్వాలి. లేదా అమ్మిన వారికి సెక్షన్ టీవీ, కొన్న వారికి సెక్షన్ టీవీ ఏమీ లేదు. ఇప్పుడు ఇంటి పన్ను కట్టిన వాళ్ళే కడతారు, కట్టిన వాళ్ళు కట్టట్లా. నీటి పన్ను కట్టిన వాళ్ళే కడతారు, కట్టిన వాళ్ళు కట్టట్లా. సదుపాయాలు సరిగ్గా లేవు, కరెంట్ లేదు. ఈ కాలనీని అధ్వాన పరిస్థితి తెచ్చారంటే దేనికి చింతిస్తున్నారంటే, ఆనాడు A to Z కాలనీస్ ఉన్నటువంటి రోజుల్లో కట్టిన కాలనీ ఇంత అధ్వాన పరిస్థితికి వచ్చిందంటే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడైనా సరిదిద్దుకొని మనం న్యాయం చేసుకుంటే మళ్ళీ మనం తప్పించుకోవడం లేదు. అప్పుడు మీరు చేసినా కూడా మాట అయితే తెలవదు, ఇప్పుడు దీన్ని బాగు చేయకపోతే. ఎందుకంటే మీరు పట్టా లేకుండా ఎన్నో ఉంటామండి. అదే గవర్నమెంట్ మేము చేసుకునేటువంటి విన్నపం. ఈరోజు ఈనాటి ఈ లక్ష్మీపురం ఇంద్రమ్మ కాలనీలో పట్టాలు ఇవ్వాలని చెప్పి చేసే ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి కాలనీవాసులకి, మీడియా మిత్రులకి, మరి ప్రభుత్వం వారికి, అధికార యంత్రాంగం వారికి ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా వినయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 2007 జనవరి 6న ఇక్కడ భూమి పూజ జరిగి ఈ లక్ష్మీపురం మెగా ఇందిరమ్మ కాలనీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఇక్కడ ఇళ్ల ప్లాట్లు ఇవ్వటం జరిగింది. ఆ ప్లాట్లు 1131 ప్లాట్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. 800-900 మంది దాకా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. మిగతా మాత్రం వివిధ దశల్లో ఉన్నాయి. అవి మరి కట్టుకోలేని స్తోమత, ఆనాడు బిల్లుల ప్రాబ్లం, రకరకాల ఇతరత్ర విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు జోలికి నేను బోదలుచుకోలేదు. ఏది ఏమైనప్పటికీ ఆ మిగిలిన ఇళ్లకి, ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్లకి పట్టాలు ఇవ్వడం జరిగితే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ద్వారా పొందేటటువంటి సౌకర్యాలు కానీ ఏమైనా పొందగలుగుతారు. ఇవాళ మున్సిపాలిటీకి పోయి మాకు పన్ను వేయండి సార్ అని అంటే, మీ పన్ను వేయడానికి మా దగ్గర ఏముంది అనే మాటలు మాట్లాడుతారు. అంటే ఆనాడు కోదాడ మేజర్ గ్రామ పంచాయతీలో 20 వార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ లక్ష్మీపురం కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పేదలే, నిరుపేదలు, బీపీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళమే. కానీ మరి మా యొక్క స్థితిగతులు ఇవాళ 18 సంవత్సరాలైనా కూడా మా యొక్క నిధులు మరి పరిష్కారం కాకపోతే ఎట్లా? అదే విధంగా నేను కాలనీ ఏర్పాటైన 2007లో కాలనీ ఏర్పాటు చేస్తే 2013లో, 2010లో కూడా నాకు గుర్తుండి 13లో మాత్రం ఆమరణ నిరాదీక్షకు నేను ఆనాడు సిద్ధమైతే అప్పుడు కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, మరి అధికార యంత్రాంగం వాళ్ళందరూ కూడా నాకు హామీ ఇచ్చి పట్టాలు ఇస్తాం, మౌలిక సదుపాయాలు కూడా కల్పింపజేస్తాం, ముందు పట్టాలు ఇస్తామని చెప్పి ఆనాడు నాకు చెప్పి వాగ్దానం చేసి మరి నా దీక్షను విరమింపజేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది. న్యాయం ఉందో లేదో మీరే ఆలోచించండి. నాది తప్పు అయితే మీరే చెప్పండి. నేను అనేది ఏమిటంటే, మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు, పట్టాలు ఇవ్వండి, పన్నులు వేయండి. దానివల్ల ఇంకేంటి, రోడ్లలో బాగులు చేయించుకోవాలన్నా మా మున్సిపాలిటీకి ట్యాక్స్ వస్తుంది, మనకి ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా వాళ్ళ వసతులు కూడా సమకూరుతాయి. ఆదాయం వస్తుంది, మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, సమకూరుతాయి. కాబట్టి పట్టాలు ఇవ్వాలి. ప్రతి ఇంటికి ఆర్డీఓ గారు కానీ వారు ప్రత్యేకంగా ఇప్పుడు శ్రద్ధ తీసుకొని ఇప్పటికైనా ఈ యొక్క కాలనీని పూర్తి స్థాయిలో సమగ్రంగా ఇచ్చేసి మరి ఆ పట్టాలు ఇస్తే మంచిది. మిగిలిపోయినటువంటి ఇళ్లను కూడా వాళ్ళ ఏదైతే ఉన్నారో ఆ బెనిఫిషియర్స్, ఆ లబ్ధిదారులని వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తారో, లేదైతే మీ ఇతరత్ర మీరు మీ